స్పెషల్ తెలుసా పులావ్ అంట, బగారా రైస్, ఇదేమో మటన్ దాల్చా, మటన్ కీమా రాగి సంగటిలో మిక్స్ చేశారనమాట. తెలియదు, అదే అడుగుతున్నాను. కొట్టేసాడు రా, ఇది రోడ్డు సైడే, అదిగోండి రోడ్డు. అబ్బా అనిపించింది నాకు. తెలుసా అన్నట్టు అబ్బా అన్నా పోయాను. పైకి చూడండి, టైగర్ మహేశ్వర తింటావా? కొనుక్కుంది తిని కారులో. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే అందరం అల్లు సినిమాస్కి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ దారిలో ఎక్కడైనా ఆగి ఫుడ్ తినేసి వెళ్ళాలి. మా అక్క వాళ్ళేమో మళ్ళీ చార్మినార్ షాపింగ్కి వెళ్ళారు. మేము మగ మేళం అందరం వెళ్తాం అనమాట. ఇప్పుడు చూద్దాం అన్న సినిమా వాళ్ళు ఎలా ఉంటుందో. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో అటు తిరిగి అల్లు అర్జున్ రెస్టారెంట్ వస్తుంది చూడండి. అల్లు అర్జున్ అన్న సినిమా హాల్ దగ్గరలో తెలుసా తెలుగు కిచెన్ అండ్ బార్ అనేది ఒకటి ఉంటే దాంట్లోకి వెళ్తుంది. ఇది తప్ప మాకు ఇంకేం దొరకలా. రెస్టారెంట్ అన్నారు, ఇదేంటి మాల్లో ఉంది రెస్టారెంట్ అన్నారు. అన్ని ఇందులో ఉంటాయా? ఒరే భలే ఉందరా. అల్లు అర్జున్ అన్నారు, తీసుకెళ్తున్నారు. ఇది అవగానే అక్కడికి అండి బావ అయితే అక్కడ రోడ్డు మీద కనిపించి అక్కడ టేస్ట్ చేపిస్తావా లేదా నాక సార్? మిమ్మల్ని ఎలా సార్ అక్కడ చేర్పిస్తా, మిమ్మల్ని 5 స్టార్ హోటల్ తీసుకొచ్చా. అందుకే సినిమా షూట్ ఏదో జరుగుతున్నట్టుంది ఇక్కడ. మొత్తం ఆ సినిమాకి సంబంధించిన సెటప్ అంతా పెట్టేశారు ఇక్కడ. ఇవన్నీ రే రెస్టారెంట్ ఏదిరా? తెలీదు, అదే అడుగుతున్నాను. తెలీదు సార్. తెలుసా? ఇదిగోండి తెలుసా, పదండి. వెరీ గుడ్ రా, పద. వినాయకుడు విగ్రహం పెట్టారు. రావడం రెస్టారెంట్ చాలా క్లాస్గా ఉంది. ఎంత క్లాస్గా ఉంటే అంత బిల్. అరే ఇదేంటి ఇలా ఉంది? ఎంత క్లాస్గా ఉంటే అంత ఎక్కువ బిల్ అవుద్ది. వాష్రూమ్ కావాలా సార్ మీకు? ఆగండి, నేను మీకు సెట్ చేస్తాను. అది అదే ఇరగొట్టేసాడు రా, ఇరగొట్టేసాడు. అది పని చేయట్లేదు దీంట్లోకి రా. అదే ఎంత వెరైటీ వాడితే అంత త్వరగా పోతాయి అనమాట. నార్మల్ ట్యాప్లు వాడుకోవాలి. ఏంట్రా నీళ్ళు రావట్లేదు? రాగు అలా పెట్టి ఉంచాలి. కాసేపు ఉంచితే వస్తాయి. వచ్చి కూర్చున్నాము. మెనూ మనకి ఇదే మెనూ అనమాట. రోడ్ వ్యూ రెస్టారెంట్ అంబియన్స్ చూడండి ఒకసారి. అవి చూడండి అయ్యి అక్కడ చూడండి బిందుల్లాగా గుడి సెటప్ పెట్టేశారండి మొత్తానికి. బయట వినాయకుడు విగ్రహం ఇది చాలా బాగుంది, భలే ఉంది. అదే అంటున్నాను. రెస్టారెంట్ అయితే చాలా 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 బాగుంది. అది చూడండి, చెట్టు పెట్టారు, చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇద్దాం. రెస్టారెంట్ అంబియన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. అడు ముందే తెలుగులో రాసాడు అక్కడ. ఏమని? ఏ ఆర్డర్ కైనా 20 minutes అని ముందే చెప్పాడు. కానీ ఆర్డర్ తీసుకోవడానికి 20 నిమిషాలు పట్టింది. ప్రిపేర్ అవ్వడం ఇంకో 20 నిమిషాలు. ఆప్షనల్ సర్వీస్ చార్జ్ మే బి యాడెడ్ టు యువర్ 5. తీసేద్దాం, మనకు అవసరం లేదు. సర్వీస్ ట్యాక్స్ తీసేసంట. కెన్ బి ఏదోలే, ఎందుకని ఇప్పుడు అంత ఇంగ్లీష్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత. అది కాదు, కానీ అది మాత్రం ఇది చూసి మోసపోకుండా అవడం. అంటే వచ్చి చాలాసేపు కూర్చొని చూస్తున్నాం, ఎవరు ఆర్డర్ తీసుకొని రాలేదని చెప్పేసి మా బావ కొంచెం కలిగాడు. ఈ అంబియన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. అక్కడ బుట్ట బొమ్మలు, చివర బుట్ట బొమ్మలు, బిందులు, ఆ బుట్ట బొమ్మలు, ఇవన్నీ బిందులు, ప్లాస్టిక్ బిందులు రివర్స్ లో పెట్టి అలా మొత్తం పక్కన పెడితే అది చూడండి ఎలా వచ్చింది. మంచి రాగి బిందులు పెడితే మన కృష్ణరాజు గారి సాంగ్ ఉంటుంది చూసావా? బిందులతో తెలియదు నాకంటే, నేను ఆ జమానా కాదు. మరి మా జమానా కదా, ఓల్డ్ కదా. దేవతో సినిమా ఏదో ఉంటది పేరు, బిందులతో సాంగ్ తీసాడు అప్పుడు రాఘవేంద్ర రావు. అప్పుడు హైలైట్ అది. అలా ఉన్న కొన్ని ఐటమ్స్ చెప్పాం. ఒక స్టార్టర్, 3 మెయిన్ కోర్సులు చెప్పాం. వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. కానీ నేను రోడ్ సైడ్ తీసుకెళ్ళమన్నా, నువ్వు ఏ సైడ్ తీసుకొచ్చారన్నాను. ఇది రోడ్డు సైడే, అదిగోండి రోడ్డు. అలాగా ఏంటి పరిస్థితి? ఎలా అనిపించింది? క్వాంటిటీ ఏంటి? బాగానే ఇచ్చాడు కదండి. కాస్ట్ తెలుసా? తర్వాత చెప్తాం. కానీ తర్వాత చెప్తాము. మరి ఆ కాస్ట్ కి దీనికి మాట్లాడదాం. చూద్దాం స్టార్ట్ ఎలా ఉందో. అమ్మా ఇంకా గట్టిగా రబ్బర్లా ఉంది రొయ్య. సలాడేద్దాం. ఓకే చూద్దాం. రబ్బర్ పీసుల్లో ఉంది. రబ్బర్లా అనిపించింది నాకు. ఒకటి అలా ఉంది, ఇంకోటి వద్దాం. ఇది అలాగే ఉంది, రబ్బర్లా ఉంది. రబ్బర్లా పక్కన పెట్టిన టేస్ట్ ఎలా ఉంది? స్పైసీ అవుతుంది. అమ్మ బాబాయ్, గొడ్డు కారం వేస్తాడు. స్పైసీ గట్టిగా అవుతుంది. అలా కారం వేస్తాడు, గొడ్డు కారం. చాలా స్పైసీగా ఉంది. టేస్ట్ కూడా పెద్ద ఏం లేదు. వెల్లుల్లి వేపుడు అన్నాడు కానీ రబ్బర్లో ఉందిరా. బాగాలేదు. స్టార్టర్ అసలు బాగా నచ్చలా. నీకు స్పైసీగా లేదా? ఊదుకుని నేతున్నాడు.
ఆడు చూడండి ఆడు అల్లాడిపోతున్నాడు పాపం. ఇక్కడ చూడు బాటిల్ ఖాళీ చేసా. అప్పుడు 2 వాటర్ బాటిల్ ఖాళీ అయిపోతున్నాయి. ఒక వాటర్ బాటిల్ 50 రూపాయల తెచ్చుకోవాల్సింది. ఏమైందిరా? స్పైసీ లేదన్నా, స్పైసీ లేదన్నా. ఫస్ట్ స్పైసీ లేదన్నాడు, అల్లాడిపోతున్నాడు వాటర్ వాటర్ అని. స్పైసీ లేదు అన్నాడు. ఇది స్పెషల్ తెలుసా పులావ్ అంట. ఇది వచ్చేసరికి చికెన్ పీసు, ఇది ఎందులో ఏమో మటన్ కీమా మిక్స్ అయ్యి వచ్చింది. అది స్పెషల్ అంట వీళ్ళ దగ్గర. బాబోయ్ టేస్ట్ అన్నా ఏ కారంగానే ఉందన్నా. అదో రకంగా ఉంది. బిర్యానీ అనేది చెప్పింది బిర్యానీ అనేది. పలావ్ కూడా ఎలా ఉంటుందా? పర్వాలేదు కానీ మన స్టైల్ కాదు. క్యాప్సికమ్ వేసారు చూడండి ఇందులో. నీ క్యాప్సికం పడిందే. పలావ్ లో క్యాప్సికమ్ వేసారు. నార్త్ ఇండియన్ స్టైల్ ఏంటి ఇది? ఓకే టేస్ట్ అయితే తినొచ్చు కానీ సూపర్ అబ్బా భలే ఉంది అని అనిపించలేదు. తెలుసా అన్నట్టు అబ్బా అలా పోయాను. యావరేజ్. నా ప్లేట్ లో చికెన్ ఏంటి నల్లగా ఉందండి. నాకు వచ్చింది బాగానే ఉంది. ఇది బాగానే ఉందా? ఇదిగో మళ్ళీ ఇటు బా ఓ పక్క వైట్ ఉంది, ఓ పక్క బ్లాక్ ఉంది. ఇదిగో మళ్ళీ కుక్ చేసినప్పుడు ఏమన్నా అయ్యిందేమోలే. చికెన్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ చూడడానికి నల్లగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ బగారా రైస్. ఇదేమో మటన్ దాల్చా. దీని సంగతి ఏంటో చూద్దాం. మటన్ పీస్ పడిందా? ఒకటి పడింది. మళ్ళీ పడింది రా. ఆవరాయి పీస్ దాదాపు थोड़ा ग्रेवी डालो बस. ఓ బగారా. నాకు మటన్ దాల్చా పర్సనల్లీ చాలా ఇష్టం. కలుపుతున్నాను ఇందులో. అసలు బగారా రైస్ అనేది తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది. అవును కానీ మన ఫేమస్ బాగా చేసేసారు. అవును మన వైపు 130 రూపాయలకే. మనది అంతా వేరు. మన మాస్ రెడ్ కలర్ లో చిట్టుముత్యాలు కాదు ఏంటి సోనా మసూర్ రైస్ లో ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా బగారా ఇది అయిపోయింది. బాగుంది. బాగుంది. కమ్మగా ఉంది. దాల్చా చాలా బాగుంది. దాల్చాలో మటన్ పీస్ మాత్రం భలే కుక్ అయింది మాయా. కానీ ఎక్కువ పీసులు వేయలేదు సార్. చాలా తక్కువ. నాకు దుమ్మే ఒక దుమ్మునే వచ్చింది. దాల్చాలో దుమ్ములే ఉన్నాయి కానీ అది చాలా టేస్టీగా ఉంది. టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి ఇది మాత్రం. సూపర్ ఉంది. మటన్ దాల్చా ట్రై చేయండి ఇప్పుడు బగారాతో పాటు. అది కీమా రాగి సంగటి, దాంతో పాటు చికెన్ 65 కాంబినేషన్ అనమాట. అది చూడండి భలే ఉంది. ఎత్తడి చెంబులో రాగి చెంబు. రాగా రాగి ఉండదా? ఏమో ఏదో ఒకటి బాగుంది. చూద్దాం దీని టేస్ట్ చూద్దాం. ఇది మటన్ కీమా రాగి సంగటిలో మిక్స్ చేశారనమాట. ఇది వచ్చేసి చికెన్ 65 అంట కానీ అలా లేదు చూడడానికి. ఫస్ట్ చికెన్ 65 టేస్ట్ చూద్దాం. మాయా ఈ టైప్ ఆఫ్ రాగి సంగటి నేను ఎక్కడా చూడలేదు మాయా. ముందు చికెన్ 65 తిన్నాను సార్. గ్యాప్ లో పెట్టి చూడండి రాగి సంగటి. ఈయన టేస్ట్ బడ్స్ నా టేస్ట్ బడ్స్ ఒకేలా ఉన్నాయండి. బాగానే ఉంది. బాగుంది కానీ ఈ టైప్ ఆఫ్ రాగి సంగటి నేను ఎక్కడా చూడలే. నేను తిన్నాను. ఇది ఏంటంటే రాగి సంగటి చేసేసి మటన్ కీమా అని అందరూ వేసేసి బాగా మిక్స్ చేసి చెప్తారన్నమాట. నాకు రాగి సంగటి అంటే ఆ కలర్ కనపడకపోతే ఇది కర్రీ తెచ్చేసాడు. దీని టేస్ట్ చూద్దాం. బాగాలేదా? వీటికి నచ్చలేదు మనకు. అడిగి మెత్తగా తగులుతుంది కదా, అది కొత్త కదా. అడిగి రైస్ ఐటమ్ అయితేనే తగులుతుంది. బాగానే ఉంది. స్పైసీస్ అన్ని తగులుతున్నాయి. స్పైసీ నెయ్యి అబ్బా భలే ఉంది. ఇది భలే ఉంది. నిమ్మకాయనా? నిమ్మకాయ పిండితే అమ్మ బాబోయ్ చాలా 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 ఎక్కువ వేస్తారు నిమ్మకాయ పిండి. వేడి వేడిగా కొంచెం నెయ్యి పడితే ఇంకా బాగుంటుంది. టైం అయిపోతుంది కదా. అయిపోతుంది. ఈ బాబాయ్ త్వరగా తినేయాలి. ఇంకా నెయ్యి పడాలంటారా? నెయ్యి పడితే ఇంకా బాగుండేది. ఇప్పుడు బాగుంది. ఇంకా నెయ్యి పడితే ఇంకా బాగుండేది. నాలుగు నైట్ అవర్స్ బాబా మధ్య మధ్యలో మటన్ కేమో తగులుతూ బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఐటమ్ చాలా బాగుంది. గోబలు మాత్రం గుయ్యమన్నాయి. చాలా స్పైసీగా ఉంది. అయ్యి బాబాయ్ చెమటలు కారిపోతున్నాయి ఆయనకి. దేనికన్నా పులి చట్నీ బాగుందా? పులి చట్నీ ఉల్లిపాయలు వేరా అంతే. ఇది ఇక్కడ ఇదంతా నార్త్ ఇండియా పెరుగు చట్నీ. కానీ ఇది ఒకటి ఇది మాత్రం చాలా బాగుంది. లాస్ట్ లో బిల్లు ఎంత బాగుంటుందో చూడాలి ఇప్పుడు. అప్పుడు ఉంటుంది నీకు. ఎంత అయిందండి బిల్లు? ఒరే బాటా రేట్ 2,999. ఒరే సర్వీస్ ట్యాక్స్ తీపిచ్చావా? యాక్చువల్గా టైం అయిపోతుందని ఆడు బిల్కే కట్ చేసేయడానికి వచ్చేసాను. 130 రూపాయలు మిగిలింది. మిగిలి రావాలి. సినిమా టైం అయిపోతుంది కదా అని ఆడు బిల్ చాలా టైం టైం తెచ్చేస్తాను. వెల్లుల్లి రొయ్యలు 600. 10 ఉన్నాయా? 4 అంతే. మనిషికి 2. బగారా రైస్ విత్ మటన్ దాల్చా 650. సార్ నిజంగా 1 కేజీ చికెన్ మటన్ వచ్చేద్దామని. నాకైతే కేజీ మటన్ వచ్చేది అక్కడ 700. తెలుసా సిగ్నేచర్ పొలం 650. అది బొక్క. సొంత బొక్క. అది బొక్క. అది అసలు బాల. ఆ కీమా రాగి 680. అది బాగుంది. వాటర్ బాటిల్ 50 రూపాయలు అంట ఒకటి. కానీ రేటు బాల. ఒకటి వాటర్ బాటిల్ 50 రూపాయలు అంట. 679 రూపాయలు రాగి సంగటి. మాయా ఇంటికి రావా నీకు చేసి పెడతా. సరే వెనక్కి తిరగండి పైకి చూడండి. ఎంత హైట్ ఉందిరా?
ఎంత హైట్ కట్టేసారా అలాగా అగ్గి పెట్టిలాగా అలా బెంట్లీ 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 వచ్చేసాం గాయ్స్ అల్లు అర్జున్ సినిమాస్. ఓన్లీ థియేటరే. ఎవరా తిట్టింది నిన్ను? నేను షాపింగ్ కాంప్లెక్స్ అవి ఉంటాయి అనుకున్నాను రా. కార్లు ఉన్నాయంట్రా సినిమా అన్నారు. ఓన్లీ సినిమాస్ కింది కార్లు. ఈ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. ఫైనల్లీ వచ్చేసాము. ఇదిగోండి ఇదే ఎంత పార్కింగ్ ఏరియా అనమాట. ఎంత పెద్ద పార్కింగ్ ఏరియాను. తెలుసారా నీకు అల్లు అర్జున్ ఎవరో? తెలుసు. ఎవరు? హీరో. వాళ్ళ అబ్బాయి పేరు ఏంటో తెలుసా నీకు? అయాన్. వాళ్ళ అబ్బాయి పేరు అల్లు అయాన్. నీ పేరే. నా పేరు అయితే నేను కూడా హీరో. నువ్వు కూడా హీరో అయ్యారా? పదండి లోపలికి వెళ్దాం. అల్లు సినిమాస్. ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ ఇక్కడ తీసుకునే వాళ్ళు. చెకింగ్ ఇక్కడ. లెట్స్ గో ఇన్సైడ్. బాబా రెడ్ కార్పెట్ వేసి ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి సిగ్మా స్పైడర్ మ్యాన్ సిగ్మా రిలీజ్ అయిందా? అల్లు సినిమాస్ పైన మొత్తం చూడండి సీలింగ్ ఎలా ఉందో. ఎలా ఉందరా? సూపర్. సూపర్. ఇక్కడ సినిమా జరుగుతుంది. ఒరే అది సినిమా హాల్ కాదురా. అక్కడ సినిమా జరగట్లేదు. జస్ట్ స్క్రీన్ అది. నిజమేరా ఇదే సినిమా హాల్లో ఉంది స్క్రీనే. ఇక్కడ నిలబడి చూడటమే అంతే. అదే అది అంత లేదేంటి? అలా కాదు, ఏఎంబి మాల్లో ఉంటుంది అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఏఎంబి మాల్ అంటే మహేష్ బాబుది ఏంటన్నా మాల్లో మహేష్ బాబు థియేటర్. ఇది వీళ్ళు ఒక థియేటర్ కట్టేశారు వీళ్ళు. ఇదిగోండి ఈ స్క్రీన్ చూడండి. స్టార్ ఏ అల్లు రామలింగయ్య గారి విగ్రహం పెట్టారు ఇక్కడ. పద్మశ్రీ అల్లు రామలింగయ్య మంచి కమెడియన్. చూడండి ఇది సీలింగ్ భలే ఉంది కలర్ఫుల్ గా. బ్లాక్ ఐఫోన్ కలర్లా. అక్కడ కూడా ఏఎంబీలో కూడా సేమ్ ఇలాగే ఉంటది. కాకపోతే గోల్డ్ బ్లాక్ అండ్ గోల్డ్ స్టార్లు వేసారు. డాల్బీ సినిమా. ఎక్కడ చూసినా స్టారే. అక్కడ స్టార్, అక్కడ స్టార్, ఇక్కడ స్టార్. ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అన్ని ఆయనే. సినిమా హీరోలు పేర్లు అందరూ చేశారు చాలా మంది. పైనుంచి మహేష్ బాబు అంట. అల్లు అర్జున్ ఇదిగో 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 సూపర్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ పక్క పక్కనే ఉన్నాయి పేర్లు. టైగర్ తారక్, ప్రభాస్ అన్న, వెంకటేష్, నాని, విక్రమ్ అందరు సినిమా హీరోల పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఏది సార్? సూపర్ స్టార్ శివాజీ వస్తుందా? సూపర్ స్టార్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, స్టైలిష్ స్టార్ దుల్కర్ సల్మాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మరి ఐకాన్ స్టార్ అన్న ఏం మరి మనకి ఎందుకు కాంట్రవర్సీలు అయిపోతాయి. ధనుష్ పైన బాలయ్య మాత్రం జై బాలయ్య అని వేశారు. ఇవన్నీ కూడా గీతా ఆర్ట్స్ తీసిన సినిమాలు. టైగర్ తారక్ టైగర్ మహేష్ ఏంటి అనుకున్నాను. ఏం మరి అలా ఉంటది. ఒక సినిమా యాక్ట్ చేసామంటే మరి మినిమం బోర్డు మీద పేరు ఎక్కుద్ది మంది. ఎందుకు టైగర్ అంటే మనకి అంతే. స్క్రీన్ 1 2 3 4 ఇలా బాల్కనీలోకి వెళ్ళేవారు. మా చిన్నప్పుడు బాల్కనీకి సెపరేట్ గా ఉండేది మెట్లు. అవును, దానికి ఎక్కుతుంటే అదో రకం సంతోషం వచ్చింది. ఇప్పుడు రిక్లైనర్ కి సెపరేట్ వే. ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయరా, తింటావా? కొనుక్కుంది తిని. స్క్రీన్ నెంబర్ 4కి వచ్చాం మనం. రే పెద్ద స్క్రీన్ ఉంటదంట వాళ్ళు ఇక్కడ. దానికి తీయచ్చు కదా టికెట్లు. అబ్బా ఇది చాలా పెద్ద. ఇది చిన్నదేరా. రే చిన్న థియేటర్ రా. మరి అడగాలి కదా. స్పైడర్ మ్యాన్ అయినా బుక్ చేసేసేవాళ్ళం కదరా. నువ్వు చూస్తావు స్పైడర్ మ్యాన్? మరి థియేటర్ కోసం రా, సినిమా కోసం కాదు. మాకు తక్కువ రేటుగా రిక్లైనర్ బుక్ చేసాం చూసారా మేము. చాపుకోండి కాళ్ళు. ఎవడేమో అడుగుతాడు అసలు మిమ్మల్ని. ఇప్పుడు ఫ్రీగా రిక్లైనర్ వచ్చింది మాకు ఇప్పుడు. అన్నా పొట్ట స్క్రీన్ అన్నా, చాలా చిన్నది. ఏడి అమ్మ భలే వచ్చింది. వెల్కమ్ టు అల్లు సినిమాస్ అని చాలా స్పీడ్ గా స్టార్ట్ అయిపోయింది. కొరియన్ కనకరాజు సినిమా ఎక్కడో కూడా పెట్టి పడుకుంటున్నారు. చూడండి ఇప్పుడే మూవీ ఇంటర్వెల్ ఇచ్చారు. ఎలా అనిపించిందిరా సినిమా? నేను పడుకుని పోయాను. ఫస్ట్ అరగంట పడుకుని పోయాను నేను. చిన్నడా ఎందుకురా ఎప్పుడు తిట్లు తినిచ్చే పనులు చేస్తారా? నువ్వు ఒకడు ఈడొకడు. నిన్నేమో మీ నాన్న ఐకియాలోనేమో గ్లాస్ పగలు కొట్టేశాడు. కాఫీ, బ్లాక్ కాఫీ అమెరికానో తాగుతావా? తీయగా ఉంటది. అలా ఎలా వేసుకుంటారు నోట్లో కాలిపోతుంటే? పిచ్చేంట్రా నీకేమన్నా? కాలిపోయిందిరా నోరు. నీకు ఇంకా కాలిపోద్దు. అరే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి రావాలి? పట్టుకోరా.
ఆల్రెడీ పుత్రరత్నానికి కాలింది, ఊగాడు, మీరు వేసేసారు. చూడండి ఇక్కడ నాచోస్ 300 అంట. నెక్స్ట్ వాల్నట్ కేక్ 100 రూపీస్, పర్లేదు. పాప్కార్న్ 110 గ్రామ్స్ 270 రూపీస్, 180 గ్రామ్స్ 380 రూపీస్. అవునా, అక్కడికన్నా ఇక్కడ తక్కువ. మహేష్ బాబు అన్న థియేటర్ కన్నా అల్లు అర్జున్ థియేటర్లు తక్కువగా ఉన్నాయి. ఏమున్నాయి ఇందులో? 2 కేకులు, ఆ సమోసాలు పైన 6 సమోసాలు, 2 కేకులు, 520 వాటర్ బాటిల్ 520 రూపీసా? ఫస్ట్ టైం ఒక మల్టీప్లెక్స్ లో ఇన్ని ఐటమ్స్ తీసుకోవడం. గ్రేట్రా మీరు. కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అవునా? మో అయితే కస్టమర్ల గురించి ఆలోచించాడు అన్నయ్య. అది మాత్రం పెట్టి అంటే ఓన్లీ థియేటరే కదా. టికెట్ ఎంత? టికెట్ ఎంత? టికెట్లు వేసేలేదా? జిఎస్టీతో కలిపి 300 పైన అయింది. ఇప్పుడు మనం స్క్రీన్ నెంబర్ 1కి వెళ్తున్నాం. ఏకంగా సినిమా హాల్లోకి వెళ్ళడానికి ఎస్కలేటర్ పెట్టేశారు. ఓ మై గాడ్, పైన చూడండి చిన్న చిన్న లైట్లు. అది థియేటర్లోకి వెళ్ళడానికి చూసావా? స్క్రీన్ నెంబర్ 1 అంటే మరి మినిమం ఉంటది. ఏంట్రా ఎంత ఉంది థియేటర్ ఇది? ఒరే అంత పెద్ద థియేటర్ చూడరా. ఒరే 604 సిట్టింగ్ ఉంది ఇక్కడ. చూడండి స్క్రీన్ చూడండి ఎంత ఉందో. సినిమా చూడక్కర్లా, చూస్తాం మొత్తానికి. కాదండి, వారణాసి చూడాలండి ఇలాంటి థియేటర్లో. అయ్యో బాబోయ్, థియేటర్ కట్టించేస్తారా మీరు? బాబు ఫ్యాన్స్ సరిగ్గా మాట్లాడతారా నిజంగా? అమ్మో మీతో మాట్లాడలేనురా బాబు. అక్కడ 2 ప్రొజెక్టర్లు ఉన్నాయి, 2 ప్రొజెక్టర్లు ఉన్నాయి. స్పీకర్ లేవు, నిజమే. స్పీకరే కనిపించట్లేదు చూడండి ఇక్కడ. ఒక్క స్పీకర్ కూడా, మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. డ్యూయల్ ప్రొజెక్టర్, నిజమే. అదిగో 2 ప్రొజెక్టర్లు ఉన్నాయి చూడండి అక్కడ. భలే ఉంది. ఇలాంటిది మళ్ళీ ప్రసాద్స్ లో కూడా ఉంటది ఇలాగా. ఒకసారి ప్రసాద్ తీసుకెళ్ళి ప్రసాద్ మైకి ఫోన్ చేస్తాను, తీసుకెళ్తాడు. పుట్టినరోజు హ్యాపీ బర్త్డే ప్రసాద్ మై బర్త్డే అయిపోయింది. లేడు మరి, ఊరు వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, వాళ్ళ ఊర్లో వేసుకుంటున్నాడు బర్త్డే. నేను బతిమలాడాను, రే మామ ఉండరా, నేను బర్త్డే సెలబ్రేట్ చేస్తా, లాస్ట్ టైం కన్నా మంచి కేక్ కోయిస్తారా నీతో అన్న. కానీ ఆడు వెళ్ళిపోయాడు. సినిమా నుంచి బయటకు వచ్చాం. ఒరే చిన్నడు ఎలా ఉందిరా సినిమా? నచ్చింది. ఒరే నీకురా? బాగుందన్నా. అరే పెద్దోడు నీకురా? అవతార్ చూసినట్టు సార్ మీకు రకరకాల మంది మాస్టర్. లాస్ట్ హైలైట్ డైరెక్టర్ గారు నీకురా? నవ్వుకున్నాను. మాత్రం సత్య కామెడీ సూపర్. సత్య కామెడీ లేకపోతే సినిమా ఏం లేదు. చెప్పండి. కెన్యా నుంచి గంగా నదిలోకి సార్ ఏదన్నా చేస్తారు కానీ ఏ మాట కావాలి నవ్వుకోవచ్చు. అది కూడా సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ. సత్యగాడి యాక్షన్ మాత్రం సూపర్. సత్యగాడ అంటున్నారు ఇప్పుడు, తిడతారు. మనకు కామన్ అది. ఏం చెప్తా వాళ్ళకి, ఇంక తిట్టేవాళ్ళు తిడతారులే. కానీ డీసీ ఇంకా బాగుందంట వాళ్ళు. నేను డీసీ అని చెప్తాం అనుకున్నా, ఈ లోపు మా వాడు టికెట్లు బుక్ చేసాడు. డీసీ మీనింగ్ లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. లోకేష్ కనకరాజ్ సినిమాకి డైరెక్టర్ కాదు, లోకేష్ కనకరాజ్ డైరెక్టర్, ఈ సినిమాలో హీరో. వీడికి అర్థం కాలేదు. భూమాడి గడిగా ఆ పాట పెట్టాను చూసారా? ఆ పాట కారులో పెట్టాను కదా, అది ఆ సినిమాలోనే. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. మూవీ అయిపోయింది. సినిమా థియేటర్ అయితే బాగుంది, కానీ మేము వెళ్ళిన స్క్రీన్ బాగా చిన్నగా ఉంది. నెక్స్ట్ టైం స్క్రీన్ 1కి వెళ్ళాం కదా మనం, దగ్గర 604 సీటింగ్ అంట. అందులోకి వెళ్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఇప్పుడు ఎక్కడికి మనం వెళ్ళేది నాకు తెలియదు. సినిమా చూసి ఏఎంబి మాల్కి వచ్చాం, లోపలికి వెళ్దాం. ఏఎంబి మాల్లో కొత్త థీము, ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, అందరికి అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. బాబా భలే ఉంది, చాలా బాగా చేశారు ఫ్లాగ్స్ తో. నెక్స్ట్ ఇది ఇండియా గేట్. ఇప్పుడు జాంబీ సిటీకి వెళ్తున్నాం నేను చిన్నాడు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదురా, నీ వల్లేరా. భయం వేస్తుంది నాకు, అసలే భయం. స్కేరీ సిటీ అంటేనే భయం నాకు, స్కేరీ అంటేనే. ఇంటికి రీచ్ అయిపోయాం. టికెట్ వచ్చి మాకు 300 పడింది. బాగుంది. ఆ స్క్రీన్ నెంబర్ 1 అయితే భలే ఉంది. దగ్గరగా 600 400 మర్చిపోయిన మెమరీ లాస్ ఒకటి. మనకి అంత సిట్టింగ్, అంత పెద్ద స్క్రీన్ భలే ఉంది. హాల్ కూడా బాగుంది, చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. డాల్బీ అట్మోస్, ఆ సౌండ్ ప్రతిదీ వినిపిస్తుంది అలాగా. హైదరాబాద్ వస్తే సినిమా ఏమైనా రిలీజ్ అయితే మంచి సినిమా, అట్లీస్ట్ కొంచెం
ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు చక్కగా వెళ్ళి తిని, అలాగే ఫుడ్ కూడా మంచి బయట కన్నా కొంచెం రీజనబుల్గానే ఉంది అక్కడ. ఇంకా తెలుసా రెస్టారెంట్ అయితే అబ్బో గట్టిగా వేసాడు బిల్లు. టేస్ట్ కూడా యావరేజ్. కీమా అది బాగుంది, దాల్చా కూడా బాగుంది. ఇంకా ఆ రేట్కి ఇంకా బాగుండొచ్చేమో అని అనిపించింది, కానీ ప్రైమ్ ఏరియా కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది. అదే మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.